ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము 1వ దిన వృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని యెహోవా నీతో కూడా నుండును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతూ, దేని వల్ల నీవు బలహీనుడు అయిపోతున్నావు? నీ శరీర అనారోగ్యమును బట్ట, నీ అంతరంగంలో ఉన్న ఆలోచనలను బట్ట, నీకు కలుగుతున్న ఆర్థికపరం ఇబ్బందులను బట్ట, నీకు కలుగుతున్న ఇంటిలో అసమాధానమైన పరిస్థితులను బట్ట. అయితే ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. నేను నీతో ఉంటాను, నా పరిశుద్ధాత్మను తోడుగా ఉంచుతాను. నీవు నన్ను నిత్యము స్తుతించి ప్రార్థించగలిగితే నీ ఇంటిలో ఉన్న అసమాధానం తొలగిస్తాను, నీ ఒంటిలో ఉన్న అనారోగ్యమును తొలగిస్తాను, నీ అంతరంగ దుఃఖమును తొలగిస్తాను. నీవు ఏ విషయంలో బలహీనముగా ఉంటున్నావో దానిని తొలగించి నిన్ను బలవంతునిగా చేసి నిన్ను నడిపిస్తానని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. అవును, నీవు అనేకమైన ఆలోచనలు చేస్తూ బలహీనపడుతున్నావు, శారీరకంగా బలహీనపడుతున్నావు, ఆత్మానుసారంగా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దినము నిన్ను ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా బలపరిచి, అనగా శరీరానుసారముగా, ఆత్మానుసారముగా, అలాగనే ఫైనాన్షియల్గా నిన్ను, అనగా డబ్బు పరముగా కూడా నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తానని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నా. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.